నాకు తెలవకుండా ఒక వ్యక్తి నేను సువార్త ప్రకటిస్తే రక్షించబడ్డాడు. నేను ఎప్పుడైనా చెప్పాను లేదు నాకు తెలియదు, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తాను. వరంగల్ దగ్గర ఒక ప్లేస్లో ఒక 3 రోజులు మీటింగ్స్ పెట్టారు. నన్ను ఆ 3 రోజుల మీటింగ్స్కి స్పీకర్గా పిలిచారు. ఫస్ట్ డే అయిపోయింది, నేను వాక్యం చెప్పాను, వెళ్ళిపోయాను. సెకండ్ డే ఏమైందంటే, ఫస్ట్ డే వాక్యం విని సెకండ్ డే చాలామంది వచ్చారు. అప్పుడు నాకు ఆ యొక్క 3 రోజుల సభల్లో లాస్ట్ డే ఒక మంచి మెసేజ్ చేయాలి, తర్వాత దాని ముందు ఒక మంచి మెసేజ్ చేయాలి, ఫస్ట్ డే ఒక మంచి మెసేజ్ చేయాలి, అట్లా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ డే వాక్యం చెప్పాను, వెళ్ళిపోయాను. సెకండ్ డేకి వచ్చేసరికి ఏమైందంటే చాలామంది వచ్చారు. ఆ రోజు నేను వాక్యం ప్రకటిస్తున్నాను. 1 గంట 30 నిమిషాల వాక్యం చెప్పాను. 1.5 hour వాక్యం చెప్పాను. ఆ వాక్యం చెప్తున్నప్పుడు సడన్గా ఒక సర్ప్రైజ్ వాక్యం వచ్చే భాగం ఏంటంటే, యేసు ప్రభు శిలువను గురించినటువంటి సత్యాన్ని ఒక 5 నిమిషాలు మాట్లాడాడు. యేసు ప్రభువే దేవుడు మనుషుల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు యేసు ప్రభు శిలువలో రక్తం కార్చాడు. ఆయన దేహం అంతా గాయపరచబడింది. వస్త్రహీనుడుగా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఈ మాటలు ప్రకటిస్తున్నాడు. సడన్గా ఆ దారిలో ఒక కానిస్టేబుల్ డ్యూటీ దిగి ఇంటికి వెళ్తున్న కానిస్టేబుల్ ఇక్కడ ఏదో సౌండ్ వినబడుతుందని ముందుకు వచ్చాడు. మీటింగ్కి వచ్చి నిలబడ్డాడు వెనకాల. ఆ రోజు నేను చెప్పినటువంటి వాక్యం చివరి 1/2 hour వాక్యం విన్నాడు ఆ వ్యక్తికి ఒకటే మాట చెప్పాను, విగ్రహం, బొమ్మ, ఫోటో దేవుడు కాదు, యేసు ప్రభు సత్యుడైన దేవుడు. ఆయన నీ కొరకు సులువేయబడ్డాడు, ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, ఆయన నీ కొరకు గాయపరచబడ్డాడని. ఈ మాటలు ఎప్పుడైతే చెప్పానో ఆ వ్యక్తి మాటలు విన్నాడు, వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెరీ నెక్స్ట్ డే చివరి మీటింగ్గా 3వ రోజు పొద్దున్నే ఉదయమే ఆ వ్యక్తి లేచి రెడీ అయ్యి సిద్ధపడి తిరిగి డ్యూటీకి వెళ్ళే టైంలో స్నానం చేసి జంజం ఇలా మార్చుకొని ఒక మడికట్టు కట్టుకొని తన పూజ గదిలోనికి వెళ్ళాడు. పూజ గది లోపలికి వెళ్ళిన తర్వాత పూజ గదిలో నిలబడి, ఆ బొమ్మ ముందు నిలబడి పూజ చేద్దామని చేతులు జోడించి కళ్ళు మూసుకున్నప్పుడు సడన్గా రాత్రి మాటలు వినబడ్డాయట ఆ వ్యక్తికి. ఆ మాటలు జ్ఞాపకం వచ్చినాయట. అంటే నేను ఒక బొమ్మ, ఒక విగ్రహం ముందు నిలబడ్డాను, ఇది దేవుడు కాదని రాత్రి ఆయన చెప్పాడు. అసలైన దేవుడు యేసుక్రీస్తు అని రాత్రి చెప్పాడు. ఆయన గాయపరచబడ్డాడన్నాడు, ఆయన రక్తం కార్చాడని చెప్పాడు. ఆ మాటలు జ్ఞాపకం వచ్చినాడు అతనికి. జ్ఞాపకం వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ఏదో తూతు మంత్రంగా అట్లా చేసేసాడు. పూజ గది నుంచి బయటకు వచ్చేసాడు. రెడీ చేసి దెబ్బని పోలీస్ స్టేషన్ వేసుకుని డ్యూటీకి వెళ్ళిపోయాడు. డే అంతా డ్యూటీ చేశాడు. సాయంత్రం అయిపోయింది. మళ్ళా ఇంటికి వెళ్ళిపోవాలి. 8 గంటలకు డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయే టైంలో మరలా గుర్తుకొచ్చిందట అతనికి, ఈ వ్యక్తికి. ఏంటి అనంటే, రాత్రి పలానా చోట మైక్ వినబడేది కదా, ఈరోజు కూడా ఉంటుందా అని అనుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే మైక్ సౌండ్ వినబడింది. చివరి రోజు ఆ సౌండ్ విని మరలా దగ్గరికి వచ్చాడు. లాస్ట్ డే నేను మంచి వాక్యం ప్రకటించాను. ఆ వ్యక్తి వాక్యం విన్నాడు. ఎవ్వరు ఏం చెప్పలేదండి. సడన్గా మీటింగ్ అయిపోగానే స్టేజ్ మీదకి వచ్చాడు. మైక్ తీసుకొని ఒక సాక్ష్యం చెప్పాడు. గడిచిన రాత్రి నేను డ్యూటీ దిగి వెళ్తూ ఉంటే ఈయన వాక్యం చెప్తుంటే అమ్మ నిలబడి మాటలు విన్నాను. నేను ఉదయం పూజ గదిలోకి వెళ్తే నాకు మనసు రాలేదు, నేను తిరిగి వచ్చేసాను. ఇప్పుడు ఎందుకు మరలా డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళిపోతుంటే మీటింగ్ ఉంది కదా, సౌండ్ వస్తుందా అని గమనించి నేను మీటింగ్కి వచ్చాను. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తి మారు మనసు పొందాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను తర్వాత మరలా కలవలేదు అతన్ని. నేను హైదరాబాద్ వచ్చేసాను. ఆ వ్యక్తి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పాడు ఏంటంటే, ఆయన దేవునికి సమర్పించుకొని బాప్టిజం తీసుకొని దేవుని సేవలో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడితే ఉన్నాడు. అంటే నీ జీవితంలో ₹1,00,00,000 సంపాదించాలంటే చాలా ఈజీ. ఒక్క ఆత్మని సంపాదించు, అది చాలా కష్టం.
నీ మోకాళ్ళ మీద నుండి నువ్వు ప్రార్థన చేసి ప్రభు కొరకు సమర్పించుకుంటే తప్ప ఈ క్రియ జరగదు.